దినవృత్తాంతముల 2వ గ్రంథము 10వ అధ్యాయము. రెహబామునకు పట్టాభిషేకము చేయుటకై ఇశ్రాయేలీలందరును షెకెమునకు వెళ్ళగా రెహబాము షెకెమునకు పోయెను. రాజైన సొలొమోను సమక్షము నుండి పారిపోయి ఐగుప్తులో వాసము చేయుచున్న నెబాతు కుమారుడైన యరొబాము అది విని ఐగుప్తు నుండి తిరిగి రాగా జనులు అతని పిలిపించిరి. యరొబామును ఇశ్రాయేలు వారందరును కూడి వచ్చి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను. నీ తండ్రి నియమించిన కఠిన దాస్యమును అతడు మా మీద ఉంచిన బరువైన కాడిని నీవు ఇప్పుడు చులకన చేసిన ఎడల మేము నిన్ను సేవింతుమని రెహబాముతో మనవి చేయగా అతడు, మీరు 3 దినములు తాళి మరలా నా యొద్దకు రండని చెప్పెను. గనుక జనులు వెళ్లిపోయిరి. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను సజీవి అయి ఉండగా అతని సమక్షమున నిలిచిన పెద్దలను పిలిపించి, ఈ జనులకు నేనేమి ప్రత్యుత్తరం ఇయ్యవలెను? మీరు చెప్పు ఆలోచన ఏది అని అడుగగా వారు, నీవు ఈ జనుల ఎడల దయాదాక్షిణ్యములు చూపి వారితో మంచి మాట్లాడిన ఎడల వారు ఎప్పటికినీ నీకు దాసులగుదురని అతనితో చెప్పిరి. అయితే అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న యవనస్తులతో ఆలోచన చేసి, నీ తండ్రి మా మీద ఉంచిన కాడిని చులకన చేయుమని నన్నడిగిన ఈ జనులకు ప్రత్యుత్తరమేమి ఇయ్యవలెనని మీరు యోచింతురో చెప్పుడని వారినడుగగా అతనితో కూడా పెరిగిన ఈ యవనస్తులు అతనితో ఇట్లనిరి, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను, నీవు దానిని చులకన చేయుమని నీతో పలికిన ఈ జనులతో నీవు చెప్పవలసినదేమనగా, నా చిటికెన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువుగా ఉండును. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపెను గాని నేను మీ కాడిని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మును చబుకులతో దండించును గాని నేను కొరడాలతో మిమ్మును దండించుదనని చెప్పుము. 3వ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము యరొబామును జనులందరూ 3వ దినమందు రెహబామునొద్దకు రాగా రాజైన రెహబాము పెద్దల ఆలోచనను త్రోసివేసి యవనస్తులు చెప్పిన ప్రకారము వారితో మాట్లాడి వారికి కఠినమైన ప్రత్యుత్తరమిచ్చెను. ఎట్లనగా, నా తండ్రి మీ కాడిని బరువు చేసెను, నేను దానిని మరింత బరువు చేయుదును. నా తండ్రి మిమ్మును చబుకులతో దండించెను, నేను మిమ్మును కొరడాలతో దండించదనని చెప్పెను. యెహోవా షిలోనీయుడైన అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యరొబాముతో సెలవిచ్చిన తన మాటను స్థిరపరచునట్లు దేవుని నిర్ణయ ప్రకారము జనులు చేసిన మనవి రాజు ఆలకించకపోయెను. రాజు తాము చేసిన మనవి అంగీకరింపకపోవుట చూచి జనులు, దావీదులో మాకు భాగము ఏది? యెష్షయి కుమారుని యందు మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారులారా, మీ గుడారమునకు పోవుడి. దావీదు నీ సంతతి వారిని నీవే చూచుకొనుమని రాజునకు ప్రత్యుత్తరమిచ్చి ఇశ్రాయేలు వారందరూ ఎవరి గుడారమునకు వారు వెళ్లిపోయిరి. అయితే యూదా పట్టణములలో కాపురముండు ఇశ్రాయేలు వారి మీద రెహబాము ఏలుబడి చేసెను. రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన హదోరమును పంపగా ఇశ్రాయేలు వారు రాళ్లతో అతని చావగొట్టిరి. గనుక రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవలనని త్వరపడి తన రథము ఎక్కెను. ఇశ్రాయేలు వారు ఇప్పటికిని దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసి నేటి వరకును వారికి లోబడకయున్నారు.